హాయ్ గాయ్స్. బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకు తెలుసు అది సీక్రెట్ రూమ్ అని. కానీ ఈరోజు మన హౌస్లో కూడా తెలిసింది అది సీక్రెట్ రూమ్ అని. హరీష్ గారు ఆల్రెడీ చెప్పారు సీక్రెట్ రూమ్ అని. ఎందుకంటే మిడ్ ఆఫ్ ద నైట్లో లేపి అందరినీ ఒకరిని ఎంచుకోమని పంపడం అది మన తెలుగు బిగ్ బాస్లో ఎప్పుడు జరగలేదు సీక్రెట్ రూమ్ అని. ఎప్పుడైనా ఓటింగ్ ద్వారానే జరుగుతుంది, లేకపోతే డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. బయట ప్రేక్షకులకు అందరికీ తెలుసు 99% సీక్రెట్ రూమ్ అని. ఈరోజు హౌస్లో కూడా అందరూ మాట్లాడుకుంటున్న ఓపెన్గా హరీష్ గారు వాళ్ళు వీరు సీక్రెట్ రూమ్ అని. అది సీక్రెట్ రూమే. ఆల్రెడీ ఇలా సాటర్డే ఎపిసోడ్ కూడా అయింది, దాని లోపలికి పంపారు. ఇది ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు సీక్రెట్ రూమ్. ఇది చాలా సీజన్స్లో జరుగుతుంది కదా, ఇది ఎప్పుడో అయిపోయింది. ఇది అందరు తెలుసు సీక్రెట్ రూమ్ అని. ఇంతకుముందు హౌస్లో మాట్లాడకపోయారు, ఈ హౌస్లో కూడా మాట్లాడుకునే హరీష్ గారు మిగతా వాళ్ళందరూ. ఇక నాకు తెలిసి ఈ సీక్రెట్ మూవీ అంత లేదనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ఉండే కానీ దీనికి ఇప్పుడు అంత లేదనిపిస్తుంది. ఎందుకో బిగ్ బాస్ మరి కావాలని చేస్తున్నారు ఇట్లా. ఈ సీజన్ స్క్రిప్టెడ్ ఏదో అర్థం అవుతలేదు కానీ ఎందుకో మరి అంత అనిపించలేదు నాకు ఈరోజు. అది కంప్లీట్ సీక్రెట్ రూమ్ అయితే పెద్ద అంత ఏం హిట్ అన్నట్టు అనిపించింది. అందరూ గెస్ చేశారు లోపల బయట. కమ్మింగ్ టు ఎపిసోడ్, దివ్య గారికి పవర్ ఇచ్చారు 13 మంది నిల్చోమని. అందులో ఎవరు 1 ఎవరు 2 13 ప్లేస్లో నిల్చోబెట్టమని. దివ్య గారు ఒక్కొక్కరికి ఒక్క నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోరా షైని గారిని పిలిచారు, తనకి 13 నెంబర్ ఇచ్చారు. ఎందుకంటే తనకి సరిగ్గా మాట్లాడలేదు. నా ఉద్దేశం ప్రకారం ఫ్లోరా షైని గారు అయితే మిగతా వాళ్ళకి చాలా బెటర్గా ఆడుతుంది. శశి అట్లీస్ట్ 1, 2, 3, 5 ప్లేస్లు పెట్టాల్సింది. ఎందుకంటే మొన్న ఇమ్యూనిటీ టాస్క్ తను గెలిచింది, తను మంచిగా ఆడింది కాబట్టి. మిగతా తర్వాత ఒక్కొక్కరిని పెట్టుకుంటే పోయారు. ఫస్ట్ ప్లేసులు భరణి గారు పెట్టారు, సెకండ్ ఇమ్మానుల్ పెట్టారు. నాకు తెలిసి మీ దివ్య గారు బయట 3 వీక్స్ చూసింది ఎపిసోడు. దీన్ని ఎవరినో హౌస్లోకి వచ్చే ముందు కొంతమంది బిగ్ బాస్ ఆస్థాన రివ్యూయర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఉంటుంది ఎవరితోని ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలా గేమ్ ఆడాలని. ఇది మాత్రం ఒక 1 వీకే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్ లాంటిది, ప్రతి మినిట్ మారిపోతుంటుంది. ఇక్కడ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో గేమ్ ఎవరికి అర్థం కాదు. సో అలా 13 మంది పెట్టింది దివ్య నిఖిత గారు. ఖచ్చితంగా తను బయట కొంతమంది రివ్యూర్స్తోనే వాళ్ళతో మాట్లాడింది నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం మీద తను మాట్లాడకపోవచ్చు, కానీ తను పెట్టిన విధానం కొంతమందిని భరణి కానీ ఫస్ట్లో పెట్టడం ఇదంతా చూస్తే ఇది జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు దివ్య నిఖితకు. టాప్ 7లో ఉన్న ఒక 5గురిని క్యాప్టెన్సీ కంటెంట్ చేయండి, ఇంక్లూడింగ్ దివ్య అని. దివ్య 5గురి పేరు చెప్పింది. దివ్య, భరణి, ఇమాన్యుయల్, తనూజ అండ్ సో ఇంకొక పర్సన్ పెట్టి మొత్తం 5గురిని వాళ్ళు క్యాప్టెన్ అది ఆడారు, క్యాప్టెన్సీ టాస్క్ ఆడారు. ఇక్కడ ఒక విషయం చెప్పలేదు, హైదరాబాద్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న వర్షం అనేది ప్రతి సంవత్సరం పడుతుంది, కానీ ఈ సంవత్సరం తెలుగు బిగ్ బాస్ టీంకి చాలా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అన్నపూర్ణ స్టూడియోలో హెవీ వర్షం పడుతుంది. ఎంత వర్షం పడుతుందంటే అన్ని ఆఫీసులందరికీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారంత వర్షం పడుతుంది. సో బిగ్ బాస్లో టాస్కులు విషయంలో చాలా ఎఫెక్ట్ చూస్తుంది. ఇది ప్రతిసారి బయట జరిగే ఈ బాల్ టాస్క్ లోపల జరిగింది. అసలు టాస్క్లు కూడా నిర్వహించలేకపోతున్నారు, ప్రతి మినిట్ గొడుగుతూనే ఉంటున్నారు. సో హైదరాబాద్ రైన్స్ అనేది బిగ్ బాస్ టీం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే పెట్టిన టాస్క్ లోపల అంత పెద్ద ఏం జరగలేదు. ఇమ్మానుయల్ గారు విన్నర్ అయ్యారు. ఆయన ఎట్లయినా డిజైనర్ చాలా బాగా ఆడతాడు, కానీ పెద్దగా ఏమనిపించలేదు ఈసారి మాత్రం టాస్క్. దాని తర్వాత ఫన్ జరిగింది హౌస్లో కొంతసేపు. దాని తర్వాత ఈ మన దివ్య నిఖిత గారి క్లాస్ని కనిపించలేకపోతుంది అని చెప్పారు. దాని విషయంలో అందరూ తెలిసేది సంజన గారు తీశారని. దాని తర్వాత సంజన గారు ఒప్పుకున్నారు, మిమ్మల్ని టెస్ట్ చేద్దామని తీసుకున్నా అనిపించింది. కానీ ప్రతిసారి ఈ క్లాస్ నీళ్ళు దాచిపెట్టడం ఇదంతా ఒకసారి రెండోసారి బాగుంది. ప్రతిసారి చేయడం అనేది కొంతమందికి ఇరిటేషన్ అనిపించింది. ఇది ఇవాళైతే చాలామంది ఇరిటేషన్ ఫీల్ అయ్యారు ఆ విషయంలో. దాని తర్వాత మిడ్ నైట్ అలారం పెట్టి లేపారు. ఎవరు యాపిల్ టాస్క్లో రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళని అందరినీ పిలిచి మీకు ఒక పవర్ ఇస్తున్నాను, ఎవరిని ఇంట్లో నుంచి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళందరూ కలిసి సంజన గారి పేరు చెప్పారు. సంజన గారు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందంటే ఈ క్లాస్ దాచిపెట్టడం, మీ లిఫ్ట్కి ఎక్స్ తీయడం అనేది వాళ్ళకి నచ్చలేదని. ఇది అందరికీ తెలిసింది సీక్రెట్ రూమ్ అని. ఇంట బయట ఆడియన్స్కి లోపల అందరికీ తెలిసింది సీక్రెట్ రూమ్. దాన్ని సీక్రెట్ రూమ్లో పెట్టారు సాటర్డే ఎపిసోడ్లో. దానిలో మళ్ళీ లోపలికి వెళ్ళారని అందరికీ తెలిసింది. మరి ఈ సీక్రెట్ రూమ్ అనేది అందరికీ తెలిసింది కాబట్టి దీన్ని ఇంకా చేయకుండా ఉండాల్సింది నాకు తెలిసి.
సో సంజన గారిని బయటికి పంపించారు, దాన్ని సీక్రెట్ రూమ్లో పెట్టారు. దాని తర్వాత ఈ మిన్నెల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. రకరకాల మంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇది జరిగింది ఈరోజు అయితే. సో మొత్తానికి అయితే ఒక క్యాప్టెన్సీ టాస్క్, ఒక నెంబర్ గేమ్ అంటే 13 మందిని పెట్టడం, ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్, ఒక సీక్రెట్ రూమ్లో ఈ 3 విషయాలు జరిగాయి. దాని తర్వాత మిగతా అంతా ఫన్గా జరిగింది. ఈ క్లాస్ హాస్పిటల్ మీద కొంచెం ఇరిటేషన్ తెప్పించింది. సో ఇది ఓవరాల్గా ఈరోజు జరిగిన ఎపిసోడ్. మార్నింగ్ సాంగ్ వేశారు ఒకటి. బిగ్ బాస్ ఓపెన్గా చెప్తున్నాడు, తనకి ఇష్టమైన దివ్యను క్యాప్టెన్సీ కంటెండర్ సెలెక్షన్ టాస్క్ ఇచ్చానని రకరకాలు చెప్తున్నాడు. ఎందుకో నాకు స్క్రిప్టెడ్గా అనిపిస్తుంది, నచ్చడం లేదు. సీజన్ 5 వరకు, సీజన్ 6 వరకు బాగానే జరిగింది. సీజన్ 7 కంచెలు బిగ్ బాస్ ఇట్లా కొంచెం ఎందుకు బయాస్డ్గా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకు ఒక రకంగా, ఇష్టం లేని వ్యక్తులకు ఇట్లా రకరకాలు వ్యవహరిస్తున్నాడు. ఎందుకు నాకు నచ్చట్లేదు. మొత్తానికైతే ఇది ఈ రోజు యొక్క ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.